ఈరోజు నాకు ఇష్టమైన బ్యాగ్ కుట్టుకుంటున్నానండి. ఏంటా ఈ అమ్మాయి ఇలా కొంచెం తెగిపోతే ఇలా దీన్ని స్టిచ్ చేసుకుంటుంది. కొత్తది కొనుక్కోవచ్చు గాని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నేను ఫస్ట్ టైం కొనుక్కున్న బ్యాగ్. చాలా ఇష్టం నాకు. సో, ఇక్కడ నేనైతే ఇది తెగిపోయింది కదా అని చెప్పేసి ఇలా నా పని నేనే చేసుకుండా కుట్టుకుంటున్నాను ఇంకా. సో, ఎవరైనా చాలామంది ఒక వస్తువు ఏదైనా పాడైపోతే పక్కన పెట్టి కొత్తది కొనుక్కుంటారు. కానీ వస్తువుకి కూడా చాలా విలువ ఉంటది గదా! అంటే దాన్ని తయారు చేయడానికి ఎంతో కష్టపడి ఇలా బ్యాగ్ కింద తయారు జేస్తారు. అటువంటి బ్యాగ్ కొంచెం పాడైందని పక్కన పడేయకూడదు. ఇంకొకటి నాకిష్టమైన మెమరీస్ ఉన్నాయి ఈ బ్యాగ్ తోటి. సో, ఇంకా ఇలా దారబ్బంది తీసుకొని నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. ఏదైనా గానీ ఒకటైతే అర్థమైంది. మన పని మనం జేసుకోవడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ దేనిలోనూ ఉండదు. ఒకరి మీద డిపెండ్ అవ్వడం కంటే కూడా మన పని మనం చేసేసుకుంటే ఆ రోజంతా మనకొక ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతూ ఉంటుంది. సో, చూసారా? ఎంత బాగుంది బ్యాగ్ అయితే. నేను ఫస్ట్ కొనుక్కున్నప్పుడు ఇది 1500 అండి. సో ఏంటంటే ఎప్పటినుంచో వాడుతున్నాను. సో తెగిపోతే కొంచెం బాధ అనిపించినా మళ్ళీ దీన్ని మంచిగా కుట్టేసుకున్నాను. ఏదైతేనే స్వయం కృషిలో చిరంజీవి చెప్పులు కుట్టుకున్నట్టు నేను ఈ బ్యాగ్ని అయితే తయారు చేసుకుని మంచిగా కుట్టుకున్నాను. మీకు కూడా ఇటువంటి మెమరీస్ ఉన్న బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి గాయస్.